विश्वकर्म समारभ्यम विश्वरूपाय माध्यमम वीरब्रह्मेंद्र माध्यंतम वंदे गुरु परंपरम विश्वकर्म जयंती संदर्भंगा अशेषंगा विशेषंगा विच्చేసిన विश्व ब्राह्मण సోదరి సోదరుమణులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇవాళ ఈ యొక్క విశ్వకర్మ జయంతి సందర్భంగా యజ్ఞోత్సవాన్ని నిర్వహించిన పెద్దలు శాస్త్రి గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ముందు ముఖ్యంగా హేమంత్ గారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ఒక యజ్ఞం నిర్వహించడం అది నిర్విఘ్నంగా కొనసాగించడానికి మేము తీసుకున్నామని ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారు ఈ యొక్క విశ్వకర్మ జయంతి మనం మరింత వైభవంగా చేద్దాం, ప్రజల్లోకి తీసుకెళ్దాం. విశ్వకర్మ జయంతి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు ఒకే రోజు రావటం యాదృచ్ఛికం కాదు, అది దైవ నిర్ణయం. ఆ విధంగా దేవుడు నిర్ణయించిన ఈ యొక్క తారీఖు ఏదైతుందో ప్రపంచ గతిని మార్చటం, ఈ జాతి గతిని కూడా తప్పనిసరిగా మార్చే విధంగా ఒక విశ్వ కళ్యాణం కోసం ఈ భూమి మరొకసారి విశ్వగురు స్థానానికి వెళ్ళడం కోసం అది నిర్ణయించబడింది. ఆ విధంగా అతి గొప్ప కార్యక్రమం ఇది విశ్వకర్మ జయంతి మనం చేసుకోవటం. యావత్ దేశం అంతా కూడా విశ్వకర్మ జయంతి చేసుకోవాలి. కేవలం దేశమే కాదు ప్రపంచం అంతా కూడా చేసుకోవాలి. విశ్వకర్మ జయంతి సందర్భంగా మనందరం అమరావతి ఉద్దండరాయన పాలనలో జరుగుతున్న విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి అందరం కలిసి విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అందరం కలిసి బాపట్ల జిల్లా అందరం కలిసి వెళ్ళటానికి మనం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. విశ్వకర్మ పరమాత్మనే నమో నమః. వదిష్యామి కరిష్యామి సత్యం వదిష్యామి మామవతు రమవతు అవతు అస్తవదరేణ్యం భర్గో దేవస్య ధీమహి బ్రహ్మణమనవదాభ్యో నమో నమః. స్వాహాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్యే వాణియోదర్పయామి. మేళం చేయండి. पुष्पवान् प्रजावान् पशुमान् भवते योपामायतनं वेदा अग्निर्वापामायतनो योऽग्निरायतनं वेदा आपो वै अग्निरायतनो य एवं वेदा आयतनवान् भवते
आयतनवान् भवते आयतनवान् भवते आयतनवान् भवते योपामायतनं वेद असो वेदपन्नपामायतनो यो मुष्टपदायतनं वेद भोवेयमुष्टपदायतनो य एवं वेद आयतनवान् भवते आयतनवान् भवते आयतनवान् भवते आयतनवान् भवते योपामायतनं वेद नक्षत्राणि वा अपामायतनो यो नक्षत्राणामायतनं वेद आपो वै नक्षत्राणामायतनो य एवं वेद आयतनवान् भवते आयतनवान् भवते आयतनवान् बोलो विश्वकर्मा भगवान को बोलो विश्वकर्मा भगवान को बोलो विश्वकर्मा भगवान को जय विश्वकर्मा जय विश्वकर्मा। దాంతో పాటు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి భగవాన్ విశ్వకర్మ యొక్క యజ్ఞోత్సవం ఏదైతుందో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. మొత్తం దేశంలో ప్రపంచంలో మొత్తం సృష్టిని ప్రతి సృష్టి చేసిన వాళ్ళు ఈ యొక్క పంచబ్రహ్మలు యొక్క కర్తృత్వం నేతృత్వం వాళ్ళ యొక్క ఏదైతే కళా నైపుణ్యం ఉందో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. విశ్వకర్మ జననం విశ్వకర్మ యొక్క ఏదైతే ఆవిర్భావం దాని ద్వారా ఏవైతే సమస్త కళ్యాణం ప్రపంచానికి జరగటం ప్రపంచ సృష్టి ఏ విధంగా జరిగిందనడానికి తార్కాణమే విశ్వకర్మ. కనుక మనని ప్రతి సృష్టి చేసిన ఆ యొక్క విశ్వకర్మ జయంతోత్సవాలు పెద్ద ఎత్తున చేసుకోవాలి. సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా చేసుకునే విధంగా మేము భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి చేసుకుంటాం. అలాగే ఇవాళ విశ్వకర్మ జయంతి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉత్కంఠరాయ పాలనలో చేసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమంతో పాటు అనేక రకాల వాళ్ళ కళల యొక్క ప్రదర్శన వాళ్ళ యొక్క చేతి నైపుణ్యాన్ని కూడా మనం తెలుసుకునే అవకాశం ఆ విధంగా యొక్క విశ్వ బ్రాహ్మణ ఏదైతే వాళ్ళ సంబంధించిన సముదాయం ఉందో వాళ్ళతో సమావేశం ముఖ్యంగా విశ్వకర్మ యొక్క సృష్టి వాటికి సంబంధించి అనేక అంశాలతో పాటు విశ్వ బ్రాహ్మణుల యొక్క వాళ్ళ యొక్క సృష్టిగతులు వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత ఇష్టంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. అతి అద్భుతమైన అందరూ కూడా దేశవ్యాప్తంగా దాన్ని నమోదు చేసుకున్నారు. లెక్కకు మించి నమోదు చేసుకున్నారు. అనేక మందికి ఇప్పటికే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పనిముట్లు ఇవ్వడం జరిగింది. రాబో కాలంలో అందరికీ అందే విధంగా ఒక వ్యవస్థ చేయడం జరిగింది. అలాగే 3 లక్షల వరకు రుణం సదుపాయం ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే ఈ యొక్క విశ్వకర్మ యోజనని తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. విశ్వబ్రాహ్మణ సోదరులు వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క పరిస్థితులు మంచిగా మెరుగవ్వడానికి ఒక ఆలోచనతో వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. కనుక నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి సంబంధించి అనేక అంశాలని ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని ప్రజలకు తెలిసే విధంగా ఒక ప్రయత్నం ఈరోజు ఇక్కడ చేయబోతున్నాం. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. దీంట్లో మా కార్యక్రమం ఈ ప్రాంతంలో అంటే ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మా పార్టీ యొక్క రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారు అలాగే ఎమ్మెల్యే పార్థసారథి గారు అలాగే పోతు సునీత గారు ఇతర నాయకులు అలాగే విశ్వబ్రాహ్మణ సంబంధించిన రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిన కోరుతున్నాను. కోల్పోకుండా చేస్తుందండి కోల్పోకుండా చేస్తుందండి. ఫలప్రదం మరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్.
సర్వ విఘ్నోపశాంతయే. ధన్యవాదాలు. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. స్వామి ధన్యవాదాలు. ఈరోజు శ్రీమద్ విరాట్ విశ్వబ్రహ్మ భగవాను యొక్క యజ్ఞ మహోత్సవము, పూజా మహోత్సవం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ మా యొక్క రంగ కళాకారుల యొక్క అభివందనములు, వందనములు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము అంటే అసలు విశ్వకర్మ అంటే ఎవరు? ఈ సృష్టికి విశ్వకర్మకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? ఈ విశ్వబ్రహ్మ యొక్క పూజ, ఈ యజ్ఞ మహోత్సవము కేవలం విశ్వబ్రాహ్మణే చేయడానికి కారణం ఏమిటి? అందరూ చేయవచ్చు కదా. అసలు విశ్వబ్రహ్మ అంటే ఎవరు? ముందు అంటే విశ్వబ్రహ్మ సృష్టికర్త. సృష్టికి మూలము విశ్వబ్రహ్మ. న భూమి న జలం చైవ, న భూమి న జలం చైవ, న తేజో న చ వాయువః, న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రస్య తారకం, సర్వశూన్యం నిరాలంబం స్వయంభో విశ్వకర్మణా. నా భూమి అనగా ప్రథమంలో భూమి లేదు, జలము లేదు, అగ్ని లేదు, వాయువు లేదు, ఆకాశము లేదు. పంచభూతములు ఏమీ లేవు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈశ్వర, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, సూర్యాదులు వీళ్ళు ఎవరు లేరు. నచం నక్షత్ర అంటే చుక్కలు కూడా లేవు. మరి ఆ ఏమీ లేనప్పుడు ఏ విధంగా ఉండే? మనము కళ్ళు మూసుకుంటే కాడ అంధాకారము, చీకటి ఏ విధంగా ఉంటుందో ప్రపంచమంతా ఆ చీకటి అలుముకొని ఉన్నది. మరి ఆ చీకట్లో మొట్టమొదట జన్మించింది ఏమిటి? ఈ ప్రపంచం సృష్టి ఎలా జరిగింది అంటే ఏమి లేనప్పుడు పుట్టింది శబ్దం. ఏమి లేనప్పుడు పుట్టింది శబ్దం. శబ్దంలో నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. ఏమిటి ఆ శబ్దము? ఆ శబ్దమే ఓంకారనాదము. మరి ఓంకారం అంటే ఓం అంటే ఓంకారం అవుతుందా? ఓం ఓం ఇదివరకు దాకా పురోహితులు మంత్రాలు చదివిండ్రు. ఏ మంత్రం చదివినా ఓంకారం, శ్రీకారం, ఓంకారం లేని మంత్రం జీవం లేని కిందకి. ఏది చదివినా ఓంకారం పెట్టాల్సిందే. మరి ఓంకారం ఎన్ని కలిస్తే ఓంకారమైంది? అకారము, ఉకారము, మకారము మూడిటి కలయిక.